ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో చేరి ఆయన స్వరం విని మన జీవితాలను సరిచేసుకోవడానికి, బలపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం నిన్నటి దినం నుండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ధ్యానాన్ని ప్రారంభించాము. కోర్స్ నిన్నటి దినాన మనం కేవలము ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం, కొంత పరిచయం. ఈరోజు మొదటి 2 వచనాలను మనం చదువుకొని ధ్యానం చేసుకున్నాము. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఇది మొదటి 2 వచనాలు. మిత్రులారా, ఈ వచనాలలో యాక్చువల్గా పేతురు గారు కొన్ని పదాలను చాలా స్పష్టంగా ఉపయోగించారు. ఆ పదాలను మనం అర్థం చేసుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే పేతురు గారు ఒక గొప్ప అపోస్తలుడు, ఒక నాయకుడు, యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తి. మరి ఆయన పత్రిక రాస్తున్నాడంటే ఆయన ఉపయోగించే పదాలు కూడా అంటే అంత కేర్లెస్గా రాయరు వాళ్ళు. పర్టికులర్గా ఒక ఉద్దేశం కలిగి దే నో వాట్ ఎగ్జాక్ట్లీ దే వర్ రైటింగ్ అనమాట. ఏ పదము ఎందుకు రాస్తున్నాము అన్నటువంటిది వాళ్ళకు తెలుసు. నిన్నటి దినానైతే ఈ పత్రికను గురించి నేను ఈ చారిత్రక నేపథ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ చారిత్రక నేపథ్యంలో మనం చూసాము, ఆదిమ సంఘము నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి శ్రమల్లో పోతున్నారు. ఒకటేమో వాళ్ళని దేశద్రోహులు అనేవాళ్ళు. ఎందుకు దేశద్రోహులు అనేవాళ్ళు అంటే, కైసరుకు మొక్కడం అన్నటువంటిది వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అంటే రోమా చక్రవర్తులకు మ్రొక్కుట, ఆరాధించుట, ధూపము వేయుట, ఇటువంటి పనులు వాళ్ళు చేసేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడని చెప్పేవాళ్ళు. దాని వలన క్రైస్తవులను దేశద్రోహులుగా చూడటం జరిగింది. అంటే చక్రవర్తిని వీళ్ళు ఒప్పుకోవడం లేదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. కానీ క్రైస్తవుల ఉద్దేశమేమో దేవుడు ఆ స్థానానికి, ఆరాధన, ఆ ప్రక్రియకి కేవలం యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన మాత్రమే అర్హులు అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. కానీ ఆనాటి సమాజము వీళ్ళని దేశద్రోహులుగా పరిగణించారు. ఎందుకంటే రాజుని దేవుడు, చక్రవర్తిని దేవుడు అనలేదు, ఆయన ఆరాధించలేదు, ఆయనకు ధూపం వేయలేదు కాబట్టి. అదొక విషయం చెప్పాను నిన్నటి దినమే. దానితో పాటు అసలు క్రైస్తవులను మానవ మనుగడకే శత్రువులు అని చూసేటటువంటి దినాలవి. ఎందుకంటే ఈ ప్రభురాత్రి భోజనాన్ని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదు. క్రైస్తవులేమో ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, ఆ ద్రాక్షారసాన్ని ఇది ఆయన రక్తము, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని మనం తాగాలి, లేకపోతే నిత్య జీవము ఉండదు అన్నటువంటిది క్రైస్తవుడి యొక్క విశ్వాసం. కానీ ఆనాటి ప్రజలకు అది ఎలా అనిపించిందంటే, వీళ్ళు మనుషులను తింటారా, క్రైస్తవులు క్యానిబాల్సా, ఇంత అనాగరికమైనటువంటి ప్రజలేంటి,
వీళ్ళు మనుషులను తినేవాళ్ళు అన్నటువంటి వేరే పిక్చర్ను వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవులు అందరితో కలిసి ఈ పార్టీలలో ఈ తాగడము, లేకపోతే వాళ్ళ యొక్క పార్టీలను ఏమనేవాళ్ళు అంటే ఆర్జీస్ అనేవాళ్ళు. ఆర్జీస్ అంటే ఏంటంటే కేవలం తాగడమే కాదు, లైంగికంగా ఆ లైంగిక పరంగా చూస్తే అంటే ఒక విధమైనటువంటి వ్యభిచార ధోరణిలో ఆ పార్టీలు ఉండేవి. అటువంటి వాటిలో క్రైస్తవులు పాల్గొనేవాళ్ళు కాదు. కానీ ఆనాటి సమాజంలో దట్ వాస్ వెరీ కామన్ అనమాట. కానీ క్రైస్తవులు అటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళేంది అసలు సంతోషకరమైన ఏ పార్టీలో వీళ్ళు పాల్గొరు, మనతో కలిసి తిని తాగరు, డ్యాన్స్ చేయరు, మనతో కలిసి సుఖించరు, వీళ్ళు అసలు మానవ మనుగడకే వీళ్ళు శత్రువులు, ఈ రకంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ కారణాలను బట్టి క్రైస్తవుల్ని చాలా వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం జరిగేది, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని స్వాధీనం చేసుకుని వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగేది. రోమా చక్రవర్తులు ప్రత్యేకంగా ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా కఠినంగా ప్రవర్తించారు క్రైస్తవుల ఎడల. ఇది ఈ పత్రిక యొక్క చారిత్రక నేపథ్యం అని నేను నిన్నటి దినాన్ని చెప్పడం జరిగింది. అయితే పేతురు గారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘానికి పత్రికను రాస్తున్నాడు. ఆయన రాసేటప్పుడు ఆయన ఉపయోగించిన పదాలు చాలా జాగ్రత్తగా ఉపయోగించాడు. ప్రతి పదానికి ఒక గొప్ప అర్థం ఉంది మిత్రులారా. ఈ మొదటి 2 వచనాల్లో అటువంటి పదాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా అసలు పేతురు గారు తను ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. యేసు క్రీస్తు అపోస్తలుడైనటువంటి పేతురు. మనం నిన్నటి దినాన పేతురు యొక్క ప్రారంభ జీవితం చూసాము. గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడని, చేపలు పట్టుకునే ఒక సాధారణమైనటువంటి జాలరి అని. ఆ తర్వాత అతను రూపాంతర జీవితాన్ని మనం చూసాము. యేసుక్రీస్తు ప్రభును నేను ఎరుగనని చెప్పి 3 సార్లు బొంకాడు. కానీ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తర్వాత పేతురును మరలా ప్రత్యేకంగా ఆహ్వానించి క్షమించి ఆయనను చేరదీయటం జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూసాము. 3 సార్లు అడుగుతాడు పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని ఒక బాధ్యతను పేతురుకు అప్పగించినట్టు మనం చూస్తాము. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే పెంతెకోస్తు దినం నాడు, అది ఈ మానవ చరిత్రలోనే ఆ పెంతెకోస్తు దినం అన్నటువంటిది ఒక నూతన యుగం అన్నమాట. నూతన యుగమునకు ప్రారంభం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆనాడు కృమ్మరించబడ్డాడు. దేవుని పరిశుద్ధాత్మ కృమ్మరించబడినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు వాళ్ళందరూ హ్యాపీగా, అంటే సంతోషంతో దేవుని స్తుతిస్తున్నారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి. అయితే జనాలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళని చూసినటువంటి వీళ్ళు క్రొత్త మద్యంతో నింపబడి ఉన్నారు, వీళ్ళు తాగున్నారు, అందుకని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలీదు అన్నటువంటి ధోరణిని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు పేతురు గారు మిగిలినటువంటి ఆ అందరు అపోస్తలులతో కలిసి నిలబడి పేతురు గారు మాట్లాడినట్టు మనం చూస్తాం. ఎందుకు పేతురు గారే మాట్లాడారు? నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బికాస్ హీ వాస్ ద లీడర్. ఆ యొక్క అపోస్తలులు అందరూ అపోస్తలులే, వాళ్లకు ఒక నాయకుడుగా ఉన్నాడు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ సందర్భంలో సాధారణంగా నాయకులే మాట్లాడతారు. అఫ్ కోర్స్ నిన్నటి దినాన మనం చూసాం ఆల్రెడీ. ఆయన యొక్క ప్రసంగం విని దాదాపు 3,000 మంది బాప్తిస్మం పొందారంటే ఎంత గొప్పగా దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు అన్నటువంటిది మనం గమనించాలి. అక్కడ ఆయన అపోస్తలుడుగా మనం చూస్తుంటే ఒక అపోస్తలుడుగా ఒక నాయకుడిగా ఆయన యొక్క మెసేజ్ని మనం అక్కడ మొట్టమొదటిసారి చూస్తాం మిత్రులారా. కాబట్టి పేతురు క్లియర్గా తాను ఎవరన్నటువంటిది చెప్పుకుంటున్నాడు. అది పాయింట్ ఇక్కడ నేను చెప్పేది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, నేనెవరిని, నా ఐడెంటిటీ ఏంటి అన్నటువంటిది మనం చెప్పుకోవాలి. సాధారణంగా మనల్ని ఎవరన్నా అడిగితే మన ఐడెంటిటీ అంటే ఏం చెప్తాము? మన ఐడెంటిటీ అంటే నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక పోలీస్ని, లేకపోతే ఏదో మన డెసిగ్నేషన్, నేను ఒక టీచర్ని, ఏదో
మన వృత్తిని ఒక్కొక్కసారి మన ఐడెంటిటీగా మనం ఉపయోగించడం జరుగుతుంది. లేదా నేనెవరిని, మా అమ్మ మా నాన్న ఎవరు, మా నేటివ్ ప్లేస్ ఏంటి, ఇటువంటివి చెప్తాం. కానీ పేతురు గారు తన ఐడెంటిటీని ఎంత క్లియర్గా చెప్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పేతురు, అంటే తాను ఎవరు అన్నటువంటిది స్పష్టంగా పేతురు గారికి తెలుసు. తన మిషన్ ఏంటో తెలుసు. తన ఎదుట ఉన్నటువంటి పనేంటి, తన గోల్ ఏంటి, తన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దేని కొరకు తాను పని చేయాలి అన్నటువంటి ఒక క్లియర్ ఐడెంటిటీ పేతురు గారికి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తుడైనటువంటి పేతురు ఆ పదాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన పదం, చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ యొక్క 2వ వచనంలో ఆఖరి భాగంలో ఉంది. చెదరినటువంటి వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. అయితే ఇక్కడ ఇంకొక పదం ఉంది, ఏర్పరచబడిన వారికి అని. దాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, యాత్రికులు, చెదరినటువంటి యాత్రికులు, ఈ విషయాన్ని మనం గమనించాలి. పేతురు గారు సాధారణంగా ఇక్కడ మనము డయాస్పోరా అన్నటువంటి ఒక పదం గురించి తెలుసుకోవాలి. అసలు డయాస్పోరా, యూదుల చరిత్రలో డయాస్పోరా అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. డయాస్పోరా అంటే ఏంటంటే సాధారణంగా ఆ పదానికి అర్థం ఏంటంటే విత్తనాలను వెదజల్లడం. మన విత్తనాలను వెదజల్లుతున్నామంటే అవి చెదరిపోతాయి కదా. యాక్చువల్గా గ్రీకు భాషలో డయాస్పోరాకి అదనమాట అర్థము, విత్తనాలను చల్లడం, అట్లా చల్లడం. ఇక్కడ విశ్వాసులు చెదిరిపోయి ఉన్నారంటే విత్తనాలు అనే వీళ్ళు కూడా అలా చల్లబడ్డారు. అఫ్ కోర్స్ శ్రమల కారణంగా, హింసల కారణంగా. అయితే ఇక్కడ డయాస్పోరా అంటే ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయేలుల పైకి ఈ అష్షూరీయులు, బబులోనీయులు వీళ్ళు దాడులు చేసినందువలన, దాడులు చేసి వీళ్ళను జయించి వీళ్ళను చెరగొనిపోతారనమాట. దాని వలన ఇజ్రాయేలీలు వాళ్ళ దేశాన్ని వదిలి అనేక ప్రాంతాలలో వాళ్ళు చెదరిపోయి స్థిరపడటం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సునగోగులు కట్టుకునేవాళ్ళు. సునగోగులు అంటే ప్రార్థనా మందిరాలు. యూదులు వాళ్ళ ప్రార్థనా మందిరాలను సునగోగులు అంటారు. అంటే ఈ సునగోగుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవడము, దేవుని గురించి, ఆ దేవుని ఆరాధించడము, వాళ్ళ పిల్లలకు నేర్పించడం, ఇటువంటి జరిగేటువంటి ప్రాంతాలు అనమాట. అవి మనకి ఇప్పుడు చర్చెస్ ఎలా ఉన్నాయి అలా అనమాట. కాబట్టి డయాస్పోరా అంటే చెదరినటువంటి యూదులు తమ సొంత దేశాన్ని వదిలిపెట్టి, అయితే దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడక్కడ స్థిరపడి సునగోగులు కట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి డయాస్పోరా అనేది సాధారణంగా యూదులకు సంబంధించిన పదం. కానీ పేతురు గారు ఏం చేస్తున్నారంటే ఆ యూదులకు సంబంధించిన పదాన్ని క్రైస్తవులకు ఉపయోగిస్తున్నారు ఇక్కడ. అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే క్రైస్తవులు కూడా వాళ్ళు యాత్రికులే, చెదరినటువంటి వారే అన్నటువంటి సందేశాన్ని ఆయన ఇక్కడ ఇస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. అది డయాస్పోరా. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. వీళ్ళు ఏర్పరచబడిన అన్న పదం గమనించండి మీరు. యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికిని అన్న పదం రాశాడు. అంటే క్రైస్తవులు ఏర్పరచబడినటువంటి వాళ్ళు, అంటే దేవుడు ముందుగానే ఎన్నుకొన్నటువంటి వాళ్ళు. దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోర్ నాలెడ్జ్ అంటారు. దేవుడు ముందుగానే ఎన్నుకోవటం అంటే ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. ఒక ప్రణాళికను కలిగి మనలను ఎన్నుకొన్నాడు. అంటే ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని చేత ఎన్నుకొనబడినవాడు, ఏర్పరచబడినటువంటి వారు. అంతేగాని మనం సొంతగా దేవుని తెలుసుకున్నాం అనుకుంటే అది పొరపాటు మిత్రులారా. అందుకని అదే విషయాన్ని తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని రాశాడు. చూసారా ఆ మొదటి వచనం ఆఖరిలో, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, అది ఫోర్ నాలెడ్జ్.
తండ్రి అయిన దేవుని భవిష్యత్తు, ఫోర్ నాలెడ్జ్ అంటే దేవుడు ముందుగానే ఎరిగాడు. అంటే ఒక ప్రణాళిక ప్రకారము ఆయన మనలను ఎన్నుకొనటం జరిగింది, అంతేగాని అనుకోకుండా కాదు. అనుకోకుండా ఈరోజు ఆయన ధనరాజును చూసి, అబ్బా ధనరాజు భలే ఉన్నాడే, ధనరాజు మంచిగా బైబిల్ చదువుతున్నాడే అని దేవుడు ఈరోజు ఎన్నుకోలే. ఆయన యొక్క భూమికి, జగదుత్పత్తికి పునాదులు వేయబడక ముందే ఆయన ఒక ప్రణాళికను కలిగి ఆ ప్రణాళిక చొప్పున నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఆయన తెలుసుకున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, 10 మందికి చెప్తున్నాను. ఇది దేవుని ఏర్పాటు. అయితే ఇది కేవలం ధనరాజు గురించే కాదు, ప్రతి క్రైస్తవుని గురించి అది సత్యం. ప్రతి క్రైస్తవుని ఆయన ముందుగానే ఎరిగి ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆ పదం తెలియజేస్తుంది. తండ్రి అయిన భవిష్యత్తు జ్ఞానమును బట్టి. ఆ పదం చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ తర్వాత మరొక ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఇక్కడ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అని రాశారు. చూడండి, ఆత్మ వలన. ఈ 2వ వచనం ప్రారంభం చూడండి ఎలా ఉందో. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అయితే పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ ప్రభువారు ప్రతి క్రైస్తవునిలో పరిశుద్ధపరుస్తున్నాడు అనమాట. ఒక కార్యం, దాన్ని సాంక్టిఫికేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాం. ప్రతిరోజు ఆయన మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరుస్తున్నాడు అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచుచున్నాడు. కాబట్టే మనం ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మన పాపాలు ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తెలిసి తెలియక అనేక సార్లు ఆలోచనలోను, మాటలోను, క్రియలోను మనం తప్పిపోతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ ప్రభువారు దానిని మనకు తెలియజేసినప్పుడు మనం దాని దేవుని ఎదురుకు వచ్చి ఒప్పుకొని వదిలిపెట్టాలి. కాబట్టి ఇదంతా కూడా సాంక్టిఫికేషన్ ప్రాసెస్, పరిశుద్ధపరచుట అన్నటువంటి క్రియలో భాగము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. కాబట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆ తర్వాత ఎందుకు ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు? విధేయులగుటకును. ఆ పదాన్ని గమనించండి. విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. ఆ 2 పదాలు గమనించారా? ఎందుకు అటువంటి పదం రాశాడు? విధేయులగుటకు, ప్రోక్షింపబడుటకు. నేను నిన్నటి దినాను ఇదివరకు ఇప్పుడు చెప్పాడు. మీరు నిర్గమాకాండం 24వ అధ్యాయం చూడండి. ఒకసారి నిర్గమాకాండం 24వ అధ్యాయానికి పోదాం రండి. ఆ పదాన్ని అలా ఎందుకు ఆయన ఉపయోగించాడో చూద్దాం. నిర్గమాకాండం 24వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు అంటే ఇక్కడ మోషే అన్నమాట. నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవనియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఆ మాటలు గమనించారా? రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడు. ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ పదాలను, అంటే ఈ ప్యాటర్న్ పేతురు గారు ఉపయోగిస్తున్నారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు మోషే ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము విధేయులమవుతాము, విధేయత చూపిస్తామన్నారు. ఎప్పుడైతే విధేయత చూపిస్తామని వాళ్ళు అన్నారో అప్పుడు మోషే ఏం చేశాడంటే నిబంధన రక్తాన్ని తీసుకొని వాళ్ళ మీదకు ప్రోక్షించాడు. అంటే నిబంధనను స్థిరపరిచాడు. ఆ నిబంధనలోనికి ఇజ్రాయేలుడు ప్రవేశించారు, దేవునితో నిబంధనలోనికి. ఈరోజు అఫ్కోర్స్ ఇవి యూదులకు సంబంధించిన పదజాలం అయినప్పటికీ ఈరోజు క్రైస్తవులకు, మనకు అది సంబంధించినటువంటిది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పైన ప్రోక్షించబడింది. అంటే నూతన నిబంధనలోనికి మనము ప్రవేశించాము. ఎందుకు ప్రవేశించాము? విధేయులమవుతాము. యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయులమవుతాము, తండ్రికి విధేయులమవుతాము, అదనమాట అక్కడ. కాబట్టి ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, ఆయన చాలా బాగా ఉపయోగించారు. చూడండి, మరొక పదం ఏంటంటే కృపయు సమాధానమును విస్తరిల్లును గాక అన్నాడు. కృప అనేది ఏంటంటే గ్రీకు భాషలో క్యారిస్ అంటారు. ఆ గ్రీకులు, ఇప్పుడు మనం పొద్దున్నే ఎవరన్నా కలుసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఒక్కోసారి గుడ్ మార్నింగ్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వచ్చేసి నమస్కారం అండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రకంగా అఫ్ కోర్స్ ప్రస్తుతం క్రైస్తవులు వచ్చి కొంతమంది వందనాలు అనుకుంటారు, కొంతమంది ప్రైజ్ దలాలు అనుకుంటారు.
అదే విధంగా ఆ రోజుల్లో ఈ ఎవరైనా గ్రీకులు ఇద్దరు వ్యక్తులు కనిపించినప్పుడు వాళ్ళు క్యారిస్ అంటే ఈ కృప అన్నటువంటిది ఒకరిని ఒకరు పలకరించుకునేటువంటి శుభవచనం అన్నమాట, కృప. అదేవిధంగా యూదులైతే వాళ్ళు ఒకరికి ఒకరు కనపడినప్పుడు వాళ్ళు షాలోమ్ అనుకుంటారు. షాలోమ్ అంటే సమాధానము. గ్రీకులైతేనేమో ఒకరిని ఒకరు ఈ కృప అన్నటువంటి పదంతో పలకరించుకుంటారు. యూదులైతేనేమో ఒకరిని ఒకరు షాలోమ్ అన్న పదంతో పలకరించుకుంటారు. పేతురు గారు ఏం చేశారంటే ఈ గ్రీకులు ఉపయోగించే ఆ పదము, అదేవిధంగా యూదులు ఉపయోగించే ఆ పదము, అవి క్రైస్తవులకి వాస్తవంగా దేవుడు క్రైస్తవుని ఎడల జరిగించినటువంటి ఆ కార్యములు, ఆ పదాలకు ఎంతో అర్థం ఉంది కాబట్టి ఆ రెండు పదాలు ఉపయోగించడం జరిగింది. కృపయు సమాధానమును విస్తరులునుగాక. కృప అన్మెరిటెడ్ అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటే మనము అయోగ్యులమైనప్పటికీ దేవుడు తన విస్తారమైనటువంటి ప్రేమను మన పైన కుమ్మరించాడు, అది కృప. అయితే దాని వలన ఏమైంది, దేవునితో సమాధానములోనికి మనం ప్రవేశించాము. కాబట్టి ఆ సమాధానము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో హింసలు ఉన్నాయి కదా, కష్టాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని దేశద్రోహులు అంటున్నారు కదా, మానవ జాతి మనుగడకి మిమ్మల్ని శత్రువులు అంటున్నారు కదా. అటువంటి పరిస్థితుల సమాధానం ఉండదు కదా. కానీ అంటే ఈ లోకము సమాధానము కలిగి ఉండుటకు మిమ్మల్ని అనుమతించదు. కానీ దేవుని కృపా సమాధానము మీకు విస్తరిల్లుతాయి, విస్తరిల్లునుగాక అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ పదాలు ఒకసారి నేను మళ్ళీ పదాలను హైలైట్ చేస్తున్నాను చూడండి. యేసు క్రీస్తు అపోస్తుడైన పేతురు అదొకటి. రెండోది ఏర్పరచబడిన యాత్రికులు అదొకటి. తర్వాత తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, ఆ తర్వాత ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆ తర్వాత విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును, ఆ తర్వాత కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఈ పదాలు క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన పదాలు. వాస్తవంగా క్రైస్తవులకే కాదు, మనం పాత నిబంధన భక్తులను చూసినప్పటికీ ఈ పదాలు వాళ్ళ జీవితాల్లో కనిపిస్తాయి, వాళ్ళ జీవితాల్లో కూడా అన్వయించడం జరిగింది. ఉదాహరణకి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము గురించి ఒక మాట ఉంటుంది. నేను 8వ వచనం నుంచి చదువుతున్నా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకు బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఆ పదం గమనించండి, పరవాసులు, అదే యాత్రికులు. అంటే అబ్రహాం గురించి మాట్లాడేటప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు పరవాసులుగానే బ్రతికారు, యాత్రికులుగానే బ్రతికారు. ఈ కాన్సెప్ట్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితానికి ఎంత చక్కగా చెప్పడం జరిగిందో చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే మనము క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు యాత్రికులు అన్నటువంటి విషయాన్ని అపోస్తలులు వాడు చక్కగా చెప్తూ వచ్చారు, గుర్తు చేస్తూ వచ్చారు. మనం యాత్రికులం అన్నటువంటి విషయం గమనించాలి. ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతాము అన్నటువంటి తలంపులు కలిగి ఉండొద్దు. ఇంకొకటి నేను ఏం చెప్పాను, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఏర్పరచబడినటువంటి వారిని, ఎన్నుకొనబడిన వారమని చెప్పాను కదా. మీరు దేవుడు ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఆయన ఎలా మాట్లాడినట్టు చూడండి. ఇర్మియా గ్రంథానికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయానికి రండి మిత్రులారా. 1వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము, దేవుని యొక్క ఏర్పాటు, ఎన్నిక. ఏం చెప్తున్నాడు ఆయన ఇర్మియాకి ఏం చెప్తున్నాడు? అసలు నువ్వు గర్భములో ఇంకా ఏర్పడక బడక మునిపి నేను ఎరిగాను, నువ్వు అసలు పుట్టక మునిపి నిన్ను ప్రతిష్ఠించాను, ఒక ప్రవక్తగా నేను నియమించాను.
అంటే ఏదో నిన్ను కన్సల్ట్ అయ్యి, ఓ ఇర్మియా నువ్వు పోతావా ప్రవక్తగా, ఓ ఇర్మియా నువ్వు చాలా బాగా ఉన్నావు, చాలా భక్తిగా ఉన్నావు, నువ్వైతే సూటబుల్ పర్సన్వి, మిగిలిన వాళ్ళు సరైన వాళ్ళు కాదు, నువ్వు కావాలి వస్తావా అని ఇర్మియాని కన్సల్ట్ కాల. దేవుని ఏర్పాటు అది. అయితే ఇర్మియా చూడండి, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి ఎదుకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. చూడండి, ఇర్మియా నేను బాలుణ్ణి, నేను మాట్లాడలేను, నేను అది నేను ఇది అనవద్దు. ఎందుకు? నేను నిన్ను ఏర్పరిచాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు దాని కొరకు బ్రతకాలి. ఇదే రకమైన భాష కదా యేసయ్య పేతురు ఎడను వాడింది. నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. కాబట్టి దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే విషయాన్ని తర్వాత అయితే మిత్రులారా, ఇది దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం అని చెప్తున్నాను చూడండి, అది ఫోర్ నాలెడ్జ్. ఇదే విషయాన్ని ఏశావు యాకోబుని విషయమై రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం చూడండి. ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము 11వ వచనం చూడండి. అంతేకాదు చూడండి 12వ వచనంలో 10-12 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. ఇక్కడ 10 అంటే 10, 11, 12 కలిసి ఉన్నాయి. నేను 12 మాత్రమే చదువుతున్నాను. చూడండి, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, లేదా 10 నుంచి చదువుతాను. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడుగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. ఇంకా పిల్లలు పుట్టలా, వాళ్ళేం మంచిగాని చెడుగాని చేయలా. ఏమి జరగకముందే దేవుడు చెప్తున్నాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని. ఎందుకు జరిగింది? అందుకని చూడండి, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడుగా ఉండు నిమిత్తము. ఆ పదాలు చాలా బలమైన పదాలు. ప్రతి క్రైస్తవుడు కూడా వీటిని తెలుసుకోవాలి. ఇది దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక, దేవుని భవిష్యత్తు జ్ఞానము, మన క్రియలను అనుసరించింది కాదు. ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామంటే అది పూర్తిగా దేవుని ఏర్పాటు. అందుకని దాని అర్థము కొంతమంది నరకానికి వెళ్తుంది దేవుని ఏర్పాట కాదు, అదే పొరపాటు. రక్షించబడుతున్నాము అంటే పూర్తిగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి రక్షించబడుతున్నాము. అయితే నరకానికి పోయే వాళ్ళు ఎందుకు పోతున్నారంటే వాళ్ళు తిరస్కరిస్తున్నారు, దేవుని ఏర్పాటును తిరస్కరిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళుతున్నారు. మిత్రులారా, దేవుడు ప్రతి మనిషిని రక్షణ కొరకు ఏర్పరిచాడు. ఈ సత్యాన్ని వెల్లడజేసే లేఖనాలు బైబిల్ గ్రంథంలో అనేకములు ఉన్నాయి. మనుష్యుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవడం అనేటువంటిది దేవుని ఏర్పాటు. ఎందుకైనా అట్లా ఏర్పాటు చేశాడంటే ప్రతి మనిషి ఆయనను చూసి రక్షణ పొందాలని. ఆయన తిరస్కరించే వాళ్ళు నరకానికి పోతున్నారు. అయితే నీవు నేను రక్షించబడ్డామంటే దేవుని ఏర్పాటు వలన జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇదే విషయం మనం చాలాసార్లు అనేక సందర్భాల్లో కూడా చూడొచ్చు. తర్వాత ఇక్కడ రక్త ప్రోక్షణ అన్నటువంటిది కూడా మనం చూసాం. అది కూడా చాలా విలువైనటువంటి పదం అని చెప్పాను. మీరు పస్కా పండుగను జ్ఞాపకం చేసుకోండి. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధరానికి పూసినప్పుడు ఆ సంహారకుడు ఆ కుటుంబాన్ని తాక్కుండా వెళ్ళిపోవడం జరిగింది. యేసుని రక్తము వలన ఈరోజు నీ పాపములు నా పాపములు క్షమించబడ్డాయి, మనము రక్షించబడ్డాం. అదే ఇక్కడ రక్త ప్రోక్షణ పదం గమనించండి. ఆ యొక్క దేవుని తీర్పు నుంచి మనం తప్పించుకుంటున్నాము, రక్షణలోనికి ప్రవేశిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, నేను ముగిస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మొదటి 2 వచనాలలో బలమైనటువంటి పదాలు ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలించండి. వాటిని గ్రహించడానికి కావలసిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.